నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, మన తోటలో ఈరోజు కూడా కూరగాయలు వచ్చినాయి, ఆకుకూరలు వచ్చినాయి. కూరగాయలు అయితే తీసుకుంటాయి. కూరగాయలు అంటే చిక్కుడుకాయ, వంకాయలు అయితే మంచిగా వచ్చినాయి. ఆకుకూరలు రేపు ఇట్లా తీసుకుంటా. సరేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, చిక్కుడుకాయ చూడండి ఎంత బాగుంది. అంటే చెట్టు అయితే ఇట్లా అయ్యింది. ఇప్పుడైతే కొంచెం మంచిగా అయినట్టు అనిపిస్తుంది. అవుతుందో కాదో ఇంకా అర్థమైతే లేదు. ఇక్కడ కిందికి ఇలా ఉండే, అడుగుకి ఉండే కొంచెం తెంపుకొచ్చిన. అంటే కింద ఉంది కదా చెట్టు, ఇంకా అక్కడ పోయి తెంపుకొచ్చిన. ఇప్పుడైతే కొంచెం వెళ్తుంది. ఇంకా పూత కూడా అవుతుంది, మళ్ళీ మంచిగా అవుతుంది అని అనిపిస్తుంది నాకు. చెట్టు రానా, నిలబడతావా? ఇడా నువ్వు కూర్చుంటావా? ఇది పూత అయితే ముట్టుకుంటే రాలినట్లు అవుతుంది. పూత అయితే మళ్ళీ వస్తుంది. మంచి సీజన్ కానీ మళ్ళీ చెట్టుకి ఏమైందేమో ఇక్కడ. అంటే పోయినసారి కూడా ఇట్లానే అయింది చెట్టు. ఇది అందరు ఏమంటుంటే ఏమో డిస్ట్ అయింది అని అన్నారు పోయినసారి కూడా. నేనైతే నమ్మలేదు. ఈసారి అయితే మంచిగా వచ్చింది చెట్టు, అయితే మంచిగా వచ్చి ఇట్లా అయింది కదా. ఏమో అది కూడా నమ్మాలనేమో, అవుతుందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అర్థమవుతుంది. ఆనగం చెట్టు చూడండి, అది అందరికి కనిపించేటట్టుంది. మొత్తం పూర ఎండిపోయింది కూడా చెట్టు అయితే. నాకు అనిపిస్తుంది ఇప్పుడు నమ్మాలనేమో అది కూడా అని. చెట్లకు కూడా ఇట్లా ఉంటుందా, కండ్లు అంటే ఇట్లా ఉంటుందా మనుషుల కండ్లు అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి మళ్ళీ ఇక్కడ కనిపించకుండా మిద్దె లోపలకు ఉన్నాయి కదా, అవి అయితే ఏం కాలేవు. కానీ ఇక్కడ బయటికి ఉన్న చెట్లు అయితే ఇట్లా అయినాయి. ఎందుకో మళ్ళీ ఇట్లా ఈ చెట్ల కూడా ఇంత, చెట్ల మీద కూడా మనసులో ఇంత కన్ను ఉంటుందా అనిపిస్తుంది నాకైతే. ఈ చిక్కుడుకాయ నేను ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి 12 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అది ఇంటి ముందర వేసుకుంటుంటాను. అట్లా ఇంటి ముందర వేసుకొని ఇక్కడ పంపించుకుంటుంటే అక్కడ వేసుకుంటుంటే, ఇంకా అక్కడ వద్దులే ఇంటి ముందర మొత్తం అది చెత్త ఆకు అటు రాలుతుంది కదా, అది పడుతుందని ఇక్కడ సైడ్కి వేసుకున్నా. ఇక్కడైతే 2 సార్లు వేసుకోటి, 2 సార్లు ఇట్లనే అవుతుంది. ఇంకా వచ్చేసారి అయితే ఇక్కడ వేయను, మా ఇంటి ముందరకే వేసుకొని రోడ్డు మీద ఇక్కడ పంపించుకుంటా. ఏమో పోయినసారి ఇంకా ఉట్టి ఎట్లా పోయిందో అని ఇప్పుడైతే వేసుకున్నా, కానీ ఇప్పుడు కూడా అట్లనే అయింది. ఇక వద్దు ఎందుకు ఇంకా. చూడండి, పందిరి అయితే మంచిగా కష్టపడి పందిరి వేసిన, అన్ని వేసిన, చెట్టు ఇట్లా అవుతుంది. ఇంకా దీనికి కూడా మస్తు కష్టం ఉంటుంది కదా, అది అర్థం చేసుకోరు. అబ్బా ఎంత బాగా అయింది అని చూస్తుంటారేమో మళ్ళా. చూడండి ఎంత గట్టిగా అయింది మంచిగా చిక్కుడుకాయలు. టేస్ట్ కూడా బాగుంటుంది. చాలు మనకి ఇంటి పూర్తి వెళ్తే చాలు. వెళ్ళినప్పుడల్లా ఒక అర్ధ కిలో వెళ్ళినా చాలు, ఎక్కువ వెళ్ళకున్నా సరే. నాన్న తెంపవా చిక్కుడుకాయ నువ్వు? ఇంకా వాళ్ళు ఈ రైతులు ఏం చేస్తారంటే ఇట్లయితే ఇంకా మందు కొట్టేస్తారు అన్నట్లు. మందు కొడుతుంది, ఏమన్నా క్రిమి కీటకాలు ఉంటే చనిపోతాయి, మళ్ళీ మంచిగా అవుతుంది. ఇంక మనం అవన్నీ కొట్టాం కదా, వెళ్ళిన కాడికాయ అని తీసుకుంటాం. ఇంకా అక్కడ ఉంది చూడండి, ఎంత మంచిగా ఉంది చూడండి చిక్కుడుకాయ. ఇట్లా చూడండి గట్టిగా, ఇత్తులు కూడా మంచిగా అవుతాయి. తెల్ల చిక్కుడుకాయ. సంతోష్కి మంచి కూసునికి వస్తుందని ఇట్లా పందిరి వేసిన కదా నాన్న. ఇప్పుడంటే ఎండలు ఏమి అంత లేవు, కానీ చలి ఉంది. కానీ ఎండాకాలం వస్తుంది కదా, అప్పుడు కూసునికి వస్తుందని ఈ పందిరి వేసిన సంతోష్ కోసమే. కిందికి ఉంది ఇది. అక్కడ కిందికి ఉంది, వస్తలేదమ్మా, తర్వాత తెంపుకుందాంలే. చూడండి ఇంత అయితే చిక్కుడుకాయ వచ్చింది, అర్ధ కిలో అంత వచ్చింది. వంకాయలు తెంపుకొస్తా. కూర్చుంటావా? నేను వస్తావా? వస్తావా? ఆ డ్రమ్ము కళ్ళు పడతాడు, సరేనా? డ్రమ్ము కళ్ళు పడితే తెంపుకొస్తా. వీళ్ళ కిందికి
ఒకసారి చూడండి, సంతోష్ పక్కల కాకర చెట్టు ఉంది. ఇగో ఎండాకాలం మనం నీళ్లు తాగడానికి తెచ్చుకుంటాం కదా కుండ, ఆ కుండలో కాకర చెట్టు వేసిన. ఒకసారి వేసిన మంచిగా అయింది కూడా, మంచిగా అయినాయి కాయలు. తెల్ల కాకరకాయలు అప్పుడు వేసినాయి. ఇప్పుడు చూడండి పచ్చ కాకరకాయలు ఎంత మంచిగా అవుతున్నాయి. చూడండి ఎన్ని కాయలు కాసినాయి ఆ కుండలనే. చూడండి ఇంకా మనం వంకాయలు అయితే తెంపుకుందాం ఇప్పుడు. ఇక్కడ కొన్ని తెల్ల వంకాయలు ఉన్నాయి. ఏంటన్నా చూడండి తెల్ల వంకాయలు. ఆడొక్కటి ఈడొక్కటి పెట్టేసిన నేను. ఇవి ఇంకా చూడండి ఇట్లా కొత్తిమీర ఏడంత అంటే అక్కడిక్కడ చల్లుతా నేను. ఇట్లా ఒక్క చెట్టు ఎంత మంచిగా చూడండి ఇట్లా. ఇంకా వేరే దగ్గర కూడా ఉంది, మస్తుంది. కానీ ఏడంటే ఆడ వేస్తాను అట్లా అట్లా నేను. ఇత్తులు గాలికి ఇట్లా వేస్తుంటే కొట్టుకొస్తాయి కూడా. నిలబడ్డావా నాన్న? నిలవాడు సంతోష్ అట్లా నిలబడతాడు మంచిగా పట్టుకొని పని చేసుకుంటా మంచిగా కదా నాన్న. ఇక్కడ చూడండి ఆకుకూరలు పోసుకున్నాయి. ఇక్కడ వంకాయ చూడండి. ఇక్కడ ఒక తెల్ల వంకాయ, ఒక నల్ల వంకాయ, ఒక తెల్ల వంకాయ. ఇంకా కొత్తిమీర నిండిపోయింది. చిన్నగా ఉంది చెట్టు జర. ఇంకొక తాన్ని చూడండి ఎంత మంచిగా వంకాయలు. మొన్న తెంపుకున్నా, మళ్ళీ ఎంత బాగా వచ్చినాయి చూడండి. చూడండి కనిపిస్తున్నాయి కదా, ఎంత బాగున్నాయి చూడండి. ఫ్రెష్గా మనం ఇట్లా తెంపకపోయి వండుకుంటే టేస్ట్ బాగుంటాయి. అసలు ఇంత ఫ్రెష్గా చూడు మనకి ఏడ దొరుకుతాయి అసలు. వాళ్ళు తెంపుకొచ్చినా కూడా ఈరోజు తెంపి రేపు వచ్చి రేపు అమ్ముతారు. మళ్ళీ అట్లా కూడా లేట్ అవుతుంది కూడా, అంటే 2-3 రోజులు కూడా పడుతుంది. అంత ఫ్రెష్గా దొరకవు మనకు అసలు. తోటకాడికి పోయి తెంపుకొచ్చినట్లు ఇట్లా తెంపుకుంటే. ఇంకొకటి మందులు లేకుండా చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఏ మందులు లేకుండా మనం ఇట్లా వండించుకోవచ్చు. పుట్టిగా మనము కిచెన్ వేస్ట్ పడేసే కిచెన్ వేస్ట్తో ఇంత మంచిగా వేసుకోవచ్చు. చూడండి ఇట్లా తెల్ల నల్లి ఉంటుంది కదా, ఇది మనం ఇట్లా తీసేసుకోవాలి ఇప్పుడు. ఇక మనకు ఇంకా ఒక్క పుచ్చు కూడా లేదు చూడండి, తెల్ల నల్లి మాత్రమే ఉంది. ఏమన్నా ఇంకా చూడండి ఎంత మంచిగా అయినాయి చూడండి. మన ఇంటికి ఇట్లా మన ఇంట్లో వెళ్ళిన వేస్ట్తోని ఇట్లా మంచి పంటలు పండించుకోవచ్చు. మిద్దె పైన చిన్న చిన్న కుండీలు ఆకుకూరలు కూడా పోసుకోవచ్చు మంచిగా. ఇంకో ఖర్చు తక్కువ అవుతుంది, మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. అట్లానే నేను చేసుకుంటున్నా. ఎంతైనా సంతోషంతో నేను ఇంటి దగ్గరనే ఉంటా కదా, నేను కూడా ఏదో ఒకటి చేసుకోవాలని నేను 3 సంవత్సరాల నుంచి ఇట్లా వేసుకుంటున్నా. నాకైతే మంచిగా అనిపిస్తుంది. చూడండి వంకాయలు కూడా ఎంత మంచిగా వచ్చినాయి చూడండి. చూడండి వంకాయలు అయితే తెంపుకున్నా, చిక్కుడుకాయ తెంపుకున్నా. ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా తెంపుకుంటా. ఇంకొకటి నేను ఇక్కడ వేరే చెట్లు వేసుకున్నా, బెండ మొక్కలు. ఇట్లా ఇక్కడ చూడండి టమాటా చెట్లు, బెండ మొక్కల అన్ని మొలిచినవి. ఇక్కడ చూడండి తోటకూర ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. నేను వేయలేదు ఇది, కానీ గాలి కొట్టుకొచ్చి పడ్డాయి విత్తనాలు. ఇది పెరుగు తోటకూర చూడండి. అంటే మన తోటకూర కూడా ఉంది, కానీ ఇక్కడ చూడండి. అంటే నేను ఇట్లా మొలిస్తే ఇచ్చి పెడతా, కొంచెం మనకు తీసుకుని వచ్చే టైంలో తీసుకుంటా. ఇంకా మంచిగా మొలిసింది కదా, ఎందుకు తీసేదని తీసేయను. ఇక్కడ చూడండి బెండ మొక్కలు వేసుకున్నాయి. ఇందులో ఇక బెండ మొక్కలు మొలుస్తున్నాయి. అది మొలవక ముందుకే ఈ తోటకూర అనేది వచ్చేసింది. ఏం చేస్తున్నావు నాన్న? సంతోష్ ఆడుకుంటున్నాడు డ్రమ్ము పట్టుకొని మంచిగా. ఆడుకోనన్నా. ఇక్కడ పక్కన జేసీబీ సప్పుడు వస్తుంది కానీ కనిపిస్తలేదు, ఇల్లు అడ్డం ఉంది కదా నాన్న. ఇంతసేపు తోలుకపోయిన సంతోషం జేసీబీ కాడి కూడా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది తోటకూర, ఎంత బాగుంది. ఇంకొకటి చెర్రీ టమాటాలు అయితే మొలుస్తున్నాయి మంచిగా, నారు విత్తులు పడి. ఇంకా అవి అయితే తీస్తా. మరీ ఎక్కువ అయిపోతున్నాయి, తోట మొత్తం అవే అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఏడ పెట్టాలి, మళ్ళీ ఇవే నిండిపోతున్నాయి. పెడతా వీటిలో బెండ మొక్కలు వేసుకున్నా కదా, వేరే దాంట్లో పెడతా. ఇప్పుడైతే ఇక్కడ పెడతా, గాలి కొట్టకుండా ఎండ కొట్టకుండా ఏర్లకు. అది చూడండి మా ఇంట్లో వాళ్ళందరికీ చెర్రీ టమాటాలు అంటే చాలా ఇష్టం అసలుకు.
ఇట్లా మనం వచ్చిన అంటే ఆకుకూరలే వస్తాయి ఎక్కువ, గడ్డి గిట్ల అంత ఏం మొలవది. ఇంకా వచ్చిన ఆకుకూరలు తీసుకుంటే మళ్ళీ మనం ఏం వేసుకున్నామో ఆ మొక్కలు అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి మెంతి కూర కూడా వేసిన, ఫస్ట్ మెంతి కూర కూడా ఉంది. ఇంకా చూడండి ఎంత పెద్దగా అయింది మెంతి కూర కూడా, ఆడాడ వేసి పెట్టింది ఇట్లా. అంటే ఫస్ట్ వేసినంటి మెంతి కూర. ఇంకొకటి ఇది కూడా కొత్తిమీర కూడా తీసుకుంటా. చూడండి కొత్తిమీర గాలికి పడే మొలిచినాయి, నేను వేరే దాంట్లో వేస్తుంటే. ఇప్పుడు ఎట్లయినా కూరకు అవసరం ఉంది కదా, మెంతి కూర కూడా తీసుకొని అన్ని తీసి ఇడిచి పెడితే ఇంకా బెండ మొక్కలు అనేది మంచిగా వస్తాయి. అన్ని అవసరం వచ్చేటే ఉన్నాయి చూడండి. చూడండి తోటకూర, మెంతి కూర ఉంది, కొత్తిమీర ఉంది చూడండి. ఇంట్లో కూడా అదే ఉంది. ఉన్నది ఎంపి కస్తూరి మేతి వేసిన నేను, మొత్తం నీడ కారబెట్టుకొని. చూడండి కొత్తిమీర వాసన అయితే ఎంత బాగా వస్తుందో. నాకైతే ఇట్లా తినాలనిపిస్తుంది. కొత్తిమీర చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు ధనియాలు వేసేవాళ్ళు అన్నట్లు, అంటే ధనియాలు అయ్యే వరకు కూడా ఉంచుతుండ్రి. ధనియాలు చేనులోకి పోతే అసలు ఎంత మంచి వాసన వస్తున్నానో ఇప్పుడు అట్లా అనిపిస్తుంది నాకైతే. ఆ చేను గుర్తుకొస్తుంది. ధనియాలు, వామ చేను అవన్నీ చూసిన నేను. ధనియాలు అయితే అసలు మంచి వాసన, అసలు చాలా మంచిగా అనిపిస్తుంది తీసుకుంటే నాకైతే. ఇట్లా మనం ఎంత ఫ్రెష్గా చూడండి, కొంచెం రిస్క్ కాదనుకొని వేసుకుంటే ఇంత మంచిగా అసలు సంతోషం అనిపిస్తుంది నాకైతే తీసుకుంటే. ఇంకా అది ఏం చేస్తున్నావు, కొడుతున్నావు దాన్ని. చూడండి సంతోషం చూసుకున్నట్లుంటది. నేను ఒక పని చేసుకుంటున్నా అని నాకు అనిపిస్తుంది. ఇంకా అంటే ఏ మందులు లేని కూరగాయలు అయితే దొరకడం కష్టం కదా ఇప్పుడు. ఇట్లా చేసుకుంటున్నందుకు కూడా సంతోషంగా ఉంది నాకైతే. హెల్త్ బాగుంది, అన్ని బాగున్నాయి. మీరు కూడా వీలైతే ఇట్లా చేసుకోండి, బాగుంటుంది. స్టార్ట్ చేయండి, ఎప్పుడో ఒకసారి స్టార్ట్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ పుండికూర చెట్టు ఉంది. పుండికూర తీసుకునేటప్పుడు అది తీసుకుంటా. ఇంకొకటి నాన్న ఇక్కడ చూడండి కొత్తిమీర చూడండి ఎంత బాగుంది. నాన్న వస్తున్నాగు, వస్తున్నా తల్లి, వస్తున్నా తల్లి. ఇక్కడ చూడండి నేను ఈ కుండి ఖాళీ అయిందని అట్లనే పెట్టినా. పెరుగు తోటకూర చూడండి ఎట్లా మొలిచింది. ఇది కొంచెమే వచ్చింది కదా. కొత్తిమీర పక్క పెట్టుకుంటా. ఇంక ఇది మొత్తం తీసుకుంటా. చూడండి గాలికి పడే మొలిచినాయి చూడండి, నేను వేయలేదు. ఇందులో కాకర చెట్టు ఉండే, అయిపోయింది, ఎండిపోయింది. అది ఇంక ఎండిపోయినాక అట్లా ఇడిచిపెట్టిన. మొలుస్తున్నాయి కదా ఇవన్నీ, నీళ్ళు పోసినాయి. చూడండి ఎంత లేతగా ఎంత బాగుంది, ఫ్రెష్గా నిగనిగలు ఆడుతుంది అసలు. ఇందులో ఏమన్నా వేసుకుంటా నేను మళ్ళా. చూడండి ఇంత కొత్తిమీర, ఇది పెరుగు తోటకూర, వంకాయలు, టమాటాలు ఇవి వచ్చినాయి నాన్న. చూడండి చూసారు కదా మా కూరగాయలు, ఆకుకూరలు ఇంత బాగా వచ్చినావో. సరేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్తున్నాను. సరేనండి, బాయ్.